ఈ యొక్క ఫ్లెక్సీ మీద రాశారు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమని. ఎవరిని జ్ఞాపకం చేసుకునుటండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇట్ మే కమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5, ఇట్ మే కమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, ఇట్ మే కమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. మరణం అనేది 5 సంవత్సరాల్లో రావచ్చు, మరణం అనేది 50 సంవత్సరాల్లో రావచ్చు, మరణం అనేది 80 సంవత్సరాల్లో రావచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మరణము ఏ వయసులో వచ్చినా మరణానికి ముందు మనం రక్షింపబడి ఉండాలి. హల్లెలూయా. మరణము ఏ వయసులో వచ్చినా మరణానికి ముందు మనము రక్షింపబడి ఉండాలి. నీతిమంతుడు మరణిస్తే నీతిమంతుడు మరణం ద్వారా నీతిమంతునికి ఆశీర్వాదాలు ఉన్నాయంట. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, ఒకసారి చూస్తారా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. చాలండి. అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అపోస్తుడైనటువంటి పౌలు చావును లాభంగా ఎంచుకుంటూ ఉన్నాడు. దేన్ని లాభంగా ఎంచుకుంటున్నాడు? చావును లాభంగా ఎంచుకుంటున్నాడు. చాలామంది ఏదైనా బిజినెస్ చేస్తే లాభం వస్తుంది అనుకుంటారు, ఏదైనా పని చేస్తే లాభం వస్తుంది అనుకుంటారు. లాభం కోసం ఈ లోకంలో అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభంగా నేను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు చావును లాభంగా ఎంచుకుంటున్నాడు? చావును లాభంగా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఆయన ఉద్దేశంలో చావు అనేటువంటి దానిని ఆయన ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు మరణిస్తే 4 ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు? 4 ఆశీర్వాదాలు. నేను ఈ 4 ఆశీర్వాదాల క్లుప్తంగా చెప్పిన వర్తమానాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావును లాభంగా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, నీతిమంతుడు మరణించడం ద్వారా ఆ నీతిమంతుడు మహిమ శరీరాన్ని సంపాదించుకుంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారు. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేస్తాడు. ఎవరి శరీరాన్ని? నీతిమంతులు చచ్చిపోతే మొదటగా వచ్చే ఆశీర్వాదం. ఎవడబడతాడు చచ్చిపోతే వచ్చేది. అర్థమైందండి? నీతిమంతుడు చనిపోతే నీతిమంతునికి కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొట్టమొదటి ఆశీర్వాదము, అతని శరీరము మహిమ శరీరముగా మారుతుంది. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ ఉండదు. ఏ శరీరానికి? మహిమ శరీరానికి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీరానికి అన్నీ ఉంటాయి. మహిమ శరీరానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ కూడా ఉండదు. ఆ శరీరము నీతిమంతుడు చనిపోయిన తర్వాత క్రీస్తు శరీరములా మారిపోతుందంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! అందుకే భక్తుడు అంటున్నాడు, నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమైన. ఎందుకన్నాడు తెలుసా? నీతిమంతుడు చచ్చిపోతే మొట్టమొదటిగా మహిమ శరీరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. రెండవది, నీతిమంతుడు మరణిస్తే రెండవది నివాసము. చక్కటి నివాసాన్ని దేవుడు, నా తండ్రి యొద్ద అనేకమైనటువంటి నివాసములు కలవు. నీతిమంతుడు మరణిస్తే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? బెటర్ హోమ్. అంటే చక్కటి నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కోసము?
ఎవరి కోసం ఏర్పాటు చేశాడు దేవుడు? నీతిమంతుడి కోసం. నీతిమంతుడి కోసము దేవుడు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన చక్కటి నివాసాన్ని ఏర్పాటు చేశాడు. మనము నివసిస్తున్నటువంటి నివాసాలు 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు కావచ్చు. అందులో మనకి చాలా చక్కటి పరికరాలు లేకపోతే వస్తువులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక కాలానికి లయమైపోతాయి. ఇట్ విల్ డిస్ట్రాయ్. ఒక కాలానికి అవన్నీ కూడా లయమైపోతాయి, అవన్నీ కూడా పోతాయి ఒక కాలానికి. సుందరమైనటువంటి ఇల్లు అని మనం చూసి మనము చాలా ఆనందపడవచ్చు. సునామీ యొత్తి ఏమైపోద్ది? ఆ నివాసం ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దో అడ్రస్ ఉండదు. కానీ నీతిమంతుడి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ నివాసము శాశ్వతమైనటువంటి నివాసము. హల్లెలూయా. భూమి మీద నివాసాలు శాశ్వతంగా ఉండవు. భూమి మీద నివాసాలు శాశ్వతమైనవి కాదు. భూమి మీద మనం ఎంతకాలం నివసిస్తామో, భూమి మీద లేకపోతే మన జనరేషన్, మన తరము ఎంతకాలం ఉంటుందో, బహుశా అంతకాలము మనం కట్టినటువంటి నివాసాలు ఉండొచ్చేమో. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ నివాసాలు శిథిలమైపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నివాసము శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతులు మరణిస్తే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటండి? మహిమ శరీరం. వెరీ గుడ్. రెండో ఆశీర్వాదం ఏంటండి? అది బెటర్ హోమ్. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కటి నివాసాన్ని నీ కొరకు, నా కొరకు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మూడవ ఆశీర్వాదం ఏంటంటే బెటర్ ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడు? స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మూడవ ఆశీర్వాదము, ఒకటి మహిమ శరీరాన్ని ఇస్తున్నాడు. రెండవది ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని ఇస్తున్నాడు. మూడవది ఆయన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. నాలుగవది ఏమిటి అంటే ఆయనతో సహవాసం చేసేటువంటి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎవరితో సహవాసం అండి? దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశాన్ని ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో, ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధి మీద, దేవుడి మీద భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నారో, అటువంటి నీతిమంతులు చనిపోతే ఏం జరుగుతుందో తెలుసా? 4 ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆ 4 ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ఒకటి, మహిమ శరీరాన్ని దేవుడు ఇస్తున్నాడు. రెండవది, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలాన్ని దేవుడు ఇస్తున్నాడు. మూడవది, ఆయన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నాలుగవది, ఆయనతో సహవాసం చేసేటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా.